అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా పన్నీర్ ని తీసుకొని దాన్ని అయితే వాష్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక పక్క స్టవ్ మీద కొంచెం వాటర్ వేసుకొని పాలకూరని అందులో వేసి ఉడికించుకోవాలి. పాలకూర ఉడికిన తర్వాత దాన్ని తీసుకొని మిక్సీలో వేసుకొని అందులో కొంచెం మిర్చి ఇంకొంచెం టమాటో వేసుకొని మిక్సీ ఆడేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో జీలకర్ర ఎండుమిర్చి కట్ చేసుకున్న ఆనియన్ ని వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులోనే ఉప్పు కారం కొంచెం కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకొని కర్రీ కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 minutes అయిన తర్వాత చాట్ మసాలా ఇంకా గరం మసాలా వేసుకోవాలి. అందులోనే వాటర్ వేసుకొని నెయ్యి వేసుకొని కాసేపు బాయిల్ అవ్వాలి. ఈలోపు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 5 to 10 minutes కుక్ అయిన తర్వాత పన్నీర్ వేసేసుకొని అందులోని ఫ్రెష్ క్రీమ్ ఒకటి యాడ్ చేసుకొని టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు వేసుకొని తినేయడమే. రోటీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. కసూరి మేతి వేయడం మర్చిపోకండి, అది ఇంకా ఫ్లేవర్ ని పెంచుతుంది. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. బై బై, సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో.